నమస్కారం. ఈరోజు లవ్ జిహాద్ కాస్త కార్పొరేట్ జిహాద్గా మారింది. లవ్ జిహాద్ అంటే ఏంటి? బయట ఒక అమ్మాయిని ట్రాప్ చేయాలి, ప్రేమించాలి, ఆ తర్వాత మతం మార్చాలి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఇస్లాం మాత్రమే నిజమైన మతం అంటూ, ప్రపంచమంతా ఇస్లామే ఉండాలంటూ ఎవరో ఏదో చెబితే దానికి తగ్గట్టుగా ఇలా తయారైపోయారు. ఒకప్పుడు ప్రపంచంలో ఎలాగంటే ఏది ఇంపార్టెంట్ అయితే అదే న్యూస్గా బయటకు వచ్చాయి. బట్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లన్నీ ఉండేసరికి ఏదైతే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుందో అతి అన్నదే కరెక్ట్ అన్న వేళ అయిపోతుంది. టెర్రరిస్టులు ఏం చేస్తున్నారు చూస్తాం కదా ప్రపంచం అంతా. ఇప్పుడు మన దగ్గర చదువుకున్న వాళ్ళు కుదరదు క్రితం జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి ఒక యువత కాదు, ముస్లామే, 50+. ఆమెకి యావజ్జీవ కారాగార శిక్ష, ఐ థింక్ ఉరిశిక్ష, నాట్ యావజ్జీవ, ఉరిశిక్ష. ఏంటి అంటే ఆమె ఏకంగా ఐఎస్ఐ ఏజెంట్లతో, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళతో, పాకిస్తాన్ ప్రధానితో, ప్రెసిడెంట్తో మొత్తం ఇదిలో ఉండి లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్ ఈ టెర్రరిస్ట్ వాళ్ళతో కలగలిసి ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న అమ్మాయిలని మొత్తం టెర్రరిస్టులుగా మార్చేశారు. ఆయన వచ్చేసి ఒక కాశ్మీర్ పండిట్ని చంపిన దానిలో జైల్లో ఉన్నాడు. మొత్తం క్రాస్ చెక్ చేసుకున్నాక తెలిసింది ఏంటంటే నెట్వర్క్ మామూలుగా లేదు. ఏకంగా ఐ థింక్ జైషే మహమ్మద్ గారి చెల్లెల నెట్వర్క్ ఏదండి, మన దేశంలో కాల్పులు తెగబడ్డాడు వాడి చెల్లెలు మహిళా వింగ్కి హెడ్, దానికి ఇండియాలో ఇది హెడ్ అన్నమాట. అప్పుడు నాకు అనిపించింది ఇంత మూర్ఖంగా ఉన్నారేంటి వీళ్ళు అనిపించింది. బట్ ఇప్పుడు టీసీఎస్లో నాసిక్లో ఉన్నటువంటి టీసీఎస్ బీపీఓ, బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్ సమ్ ఉంటుంది, బీపీఓ లైక్ దానికి సంబంధించి అక్కడ ఏకంగా అసలు ఎంతమంది అమ్మాయిల్ని ట్రాప్ చేశారు, లవ్ జిహాద్లో దించారు, కార్పొరేట్ జిహాద్లో దించారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ మనకు అందుతున్న సమాచారం మేరకు 7గురిని ప్రజెంట్ అరెస్ట్ చేశారు. ఆసిఫ్ అంసాధీ ఒకడు, షఫీ షేక్ ఒకడు, షారుఖ్ ఖురేషి ఒకడు, రజా మెమన్ ఒకడు, తౌసిఫ్ అట్టాడ్ ఒకరు, తర్వాత డానిష్ షేక్ ఒకడు, నిధా ఖాన్ అని చెప్పేసి హెచ్ఆర్ ఆడమనిషి ఒకళ్ళు. వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఈ నిధా ఖాన్ హెచ్ఆర్ కదా, టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇండియాలో టాప్ మోస్ట్ అనమాట సాఫ్ట్వేర్. దానిలో ఈ నిధా ఖాన్ అంతా హెచ్ఆర్గా జాయిన్ అయిన తర్వాత తాను రిక్రూట్ చేసుకునే ఎంప్లాయీస్, టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారిలో ముస్లిమ్స్ ఉన్నారు అంటే వాళ్ళతో ఒక డీల్ సెట్ చేసుకునేది. మీరు హిందూ అమ్మాయిలని, క్రైస్తవ అమ్మాయిలని టార్గెట్ చేయాలి, వారిని నెమ్మదిగా లవ్లోకి దించాలి, ఆ తర్వాత మతం మార్చాలి. లేదు ఈలోపు ఇక వాళ్ళ మీద బలాత్కారం చేయండి, ఇక మీ ఇష్టం హెరాస్ చేసేయండి, వాళ్ళ మతం వేస్ట్, మన మతమే బెస్ట్ అన్నట్టుగా ప్రూవ్ చేయాలి మీరు. ఇదే వాళ్ళ పని. అలా నెలల తరబడి నడుస్తుందో, సంవత్సరాల తరబడి నడుస్తుందో తెలియట్లేదు, విచారణలో తెలియాలి. కేసు పెట్టిన తర్వాత క్రాస్ చెక్ చేసిన పోలీసులు మఫ్తీలో ఆ టీసీఎస్ కంపెనీ బీపీఓలో వాళ్ళు మఫ్తీలో లేడీ కానిస్టేబుళ్ళు స్వీపర్లుగా పనిచేశారు, హౌస్ కీపింగ్ పనిగా పనిచేశారు. అలా వాళ్ళు కొద్ది రోజులు పనిచేసిన తర్వాత ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో అదంతా నిజమని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ దొరికినాయి. ఇక అప్పుడు కంప్లైంట్ ఫైల్ చేస్తున్నప్పుడు బాధితులు ఎవరైతే రెండమ్మ అంటే అప్పుడు 1 by 1 వచ్చారు కదా, 9 మంది వచ్చారండి. వీళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు బయటికి రాకుండా ఎంతమంది ఉన్నారో తెలియట్లా. ఫస్ట్ వచ్చేసి వాళ్ళని ట్రైనింగ్ తీసుకుంటారు. ట్రైనింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి దగ్గరుండి ట్రైనింగ్ ఇస్తున్నట్టు, వాళ్ళకి ద బెస్ట్ అన్నట్టుగా ఈ ముస్లిం ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి దగ్గర అయ్యేవాళ్ళు, అలా నమ్మించేవాళ్ళు. ఆ తర్వాత పర్సనల్ టచ్, లైక్ ఫ్యామిలీలో ఎవరు ఉంటారు, ఏం చేస్తారు, ఏంటి సంగతులు అన్నట్టు అలా ఫ్యామిలీ ఇష్యూస్ మొత్తం గ్యాదర్ చేసేసి ఇక దాన్ని పట్టుకొని ఇక నెమ్మదిగా అయ్యో ఇప్పుడు ఎవరు తోడలేరా, మేము తోడుండమా, లైక్ ఈవేళ ఒక అమ్మాయికి సంబంధించిన ఇష్యూ బయటపడింది. నాకైతే రక్తం మరిగిపోతుంది. కొడుకులను అసలు ఎందుకులే, యాజ్ ఏ జర్నలిస్ట్ కూడా మనం మాట్లాడకూడదు, తప్పది. కోర్టులన్నా ఆ రకంగా వాళ్ళకి శిక్షిస్తే సంతోషం. సరే, టాపిక్ ఏంటి? 2 ఫ్యామిలీ ఇష్యూస్ మొత్తం తెలుసుకొని లైక్. ఇక 3 ప్రాజెక్టుల విషయంలో, తర్వాత వాళ్ళకి వచ్చేసి ఇంక్రిమెంట్స్ విషయంలో, తర్వాత ప్రైజ్లా వారికి ఎంత ఏంటి అని చెప్పేసి కాంట్రాక్ట్ రిలేటెడ్ ఇచ్చేసి ఇయర్లీ వచ్చేసి ఇన్సెంటివ్స్కి ఉంటాయి కదా, ఇంక్రిమెంట్స్ లైక్ ఇలా. అక్కడ వచ్చేసి వాళ్ళు బాగా చేసిన వేధించి వాళ్ళు సరిగా చేయట్లేదని ఇది చేసి
ఇక ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలన్నట్టుగా ఆడవాళ్ళ చేత అడిగించుకున్నట్టు చేసేవారు. అలా సెక్సువల్ కోరికలు తీర్చుకునే కొంతమంది, మతం మారని చెప్పేసి మారదామని చెప్పింది కొంతమంది, ఇక మొగుడు ఎక్కడో వేరే చోట ఉంటే ఇక్కడ మేము ఉన్నా కదా, మేము ఎంజాయ్ చేస్తాం, మేము నీకు ద బెస్ట్ ఇస్తాం అంటూ పచ్చి బూతులతో ఓరల్ సెక్స్ చేస్తామంటూ, నీకు ఎలా కావాలంటే సాటిస్ఫై చేస్తామంటూ, వాళ్ళల్లో రాజా మెమననుడు ఒకడు, ఆసిఫ్ అనేవాడు ఒకడు, తౌసిఫ్ అనేవాడు ఒకడు, వీళ్ళు ముగ్గురు రకరకాలుగా వాళ్ళకి అమ్మాయిలకి ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా, నీకు ప్రమోషన్ కావద్దా, నువ్వు నేర్చుకోవా, ముందుకెళ్ళవన్నట్టు చెంపలు నిమురుతూ ఓడు నడు ఎక్కడ పెడితే అక్కడ తాగుతూ ఒకడు. ఇంకోటి వచ్చేసి నీ మొగుడు ఎక్కడో ఉన్నాడంట కదా, పెళ్ళే 1 year 1 month అంట కదా, హనీమూన్కి ఎక్కడ వెళ్ళి ఉన్నారు, హనీమూన్కి వెళ్ళి ఏం చేశారు, ఎలా ఉంటున్నావు ఇక్కడ, ఒంట్లో మరి ఫీలింగ్స్ వస్తాయి కదా, నేను ఉండగా హెల్ప్ చేస్తా కదా, నాతో పడుగు, నాతో ఎంజాయ్ చేయి, ఇలా అంట. ఒక జనరేషన్ చెప్పలేకపోతున్నానండి, ఘోరాతి ఘోరం ఉంది అసలు స్టడీ చేస్తుంటే అసలు. ఇంకోటి వచ్చేసి ఎక్కడ పెడితే అక్కడ తాగుతూ మొత్తం 0 size ఉన్నావే, ఇంకా అక్కడ కూడా అంతే ఉండిద్దా, ఎంత గలీజ్గా వలగరగా అంటే పాప మా అమ్మాయి అయితే ఏడ్చినట్టుగా ఉంది పోలీసుల దగ్గర అయితే. ఈ అమ్మాయి ఫస్ట్ వాళ్ళ కొలీగ్ దగ్గరికి వెళ్ళేసి హిందూ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పింది, అయ్యో పిచ్చిదానా నువ్వే కదా, నేను కూడా అలాగనే ఉన్నాను అని చెప్పేసి అనుకున్నాను. అలా ఎవరెవరు బాధలు పడ్డారేంటని తెలిస్తే కంపెనీలో చాలామంది ఉన్నారు. అప్పుడు పని చేశారు, పోలీసులు కంప్లైంట్ ఇచ్చే ముందు మనం వాళ్ళ కాల్ రికార్డులు చేద్దాం, వాళ్ళతో మీరు ఎలా చెప్తే అలాంటిగా ఉందాం, కాల్ రికార్డ్ చేద్దాం, ఏదైనా పాసిబిలిటీ ఉన్నప్పుడు వీడియో రికార్డ్ చేద్దాం, ఇంకేదైనా పాసిబిలిటీ ఉన్నప్పుడు మీటింగ్ రూముల్లో కూడా కాల్ రికార్డ్ చేద్దాం. ఎందుకు మాటల మధ్యలో పెట్టి ఇస్లాం మాత్రం నిజమైన మతం అన్నట్టు, హిందుత్వం మతం కాదన్నట్టు, హిందూ దేవుళ్ళు అసలు దేవుళ్ళు కాదన్నట్టు, వాళ్ళు మన నుంచి ఏం కాపాడలేరు, రకరకాలుగా అంటే అసలు మనుషులేనా, అసలు సైకోలా, శాడిస్టా, టెర్రరిస్ట్లా, అంతగా మించి అన్నట్టుగా వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారు. ఇమీడియట్గా ఇక టాటా సన్స్ ఎవరైతే ఉన్నారో, ఐ థింక్ చంద్రశేఖర్ గారు ఉంటుంది ప్రజెంట్ ఉంది, ఇక ఆయన ఒక మాట అన్నాడు, అసలు ఇంత దారుణంగా మా కంపెనీలో జరగడం అసలు మేము ఊహించలేకపోతున్నాం. ఇమీడియట్గా ఐ థింక్ సిఓ అనుకుంటా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఇక ఆయనకి అసైన్ చేసి ఒక టీం ఫామ్ చేశారు. ఫామ్ చేసి అసలు ఇంటర్నల్గా అసలు ఏం జరుగుతుంది, ఏంటి రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది, ట్రైనింగ్ ఎలా జరుగుతుంది, వన్స్ రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఆఫీస్లో వచ్చేసి కొలీగ్స్ ఎలా ఉన్నారు, సబార్డినేట్స్ ఎలా ఉన్నారు, టీమ్ లీడర్ ఎలా ఉన్నారు, అండ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఎలా ఉంటుంది, ఒక ప్రాజెక్ట్ వచ్చేసి చేస్తున్నప్పుడు ఎలా ఉన్నారు, ఏంటి అంబియన్స్ ఎలా ఉంటుంది, మొత్తం లెక్క చేయండి అని చెప్తున్నారు. టాటా లాంటి కంపెనీలోని ఇంత దారుణంగానే అసలు ఇమ్మీడియట్గా బయటకు వచ్చింది ఏంటంటే విప్రో ఇంతకన్నా ఘోరం అంటున్నారు. విప్రో వచ్చేసి అజీమ్ హసన్ ప్రేమ్జీ, అతను ముస్లిం, వాళ్ళ కొడుగా మొత్తం చూసుకుంటుంటే అది ఇంకా దారుణంగా ఉంది అంటున్నారు. అది నిజమో మొత్తం తెలియదు, విచారణ చేయాల్సిందే. సో ఇప్పుడు విచారణలో వచ్చేసి పోలీసులకు దగ్గర తెలిసింది ఏంటంటే నరకం చూపెట్టారు ఆడవాళ్ళకైతే. హిందూ ఆడవాళ్ళని టార్గెట్ చేసి వేధిస్తూ ఎక్కడ పడితే అక్కడ తాగుతూ అత్యాచారం చేస్తూ వీడియో కాల్స్ అంటూ ఘోరంగా ఉంది సిచ్యువేషన్ అయితే. ఇమ్మీడియట్గా కేంద్ర మంత్రులు రెస్పాండ్ అయ్యి ఎన్ఐఏ దర్యాప్తుకి ఇద్దామా, సిబిఐ దర్యాప్తుకి ఇద్దామా, ఇంటెలిజెన్స్ బ్యూరో అసలు ఎవరికి ఇవ్వాలరా ఏంటంటే కూడా ఆలోచిస్తున్నారు. ఐఎమ్ షూర్ ఎన్ఐఏ దర్యాప్తుకి ఇస్తే కానీ కరెక్ట్గా తెలియదు. ఎందుకంటే ఈ నిధాఖాన్ ఉంది కదా, హెచ్ఆర్ చేసింది మొత్తం అదే, మొత్తం నెట్వర్క్ మొత్తం నడిపింది అది. ట్విస్ట్ ఏంటంటే దీనికి టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయంట, అది తెలియాలి. పరారీలో ఉందని కొంతమంది, లేదు దొరికిందని కొంతమంది అంటూ ఉన్నారు. అంతిమంగా నేను చెప్పేది దండం పెడుతున్నాను రా బాబు, మన దేశంలో ఎంతోమంది ముస్లింలు చక్కగా వాళ్ళ పనులు చేసుకుని బతికేస్తున్నారు. కొంతమంది టెర్రరిస్టులు, కొంతమంది జిహాదీగాల వల్ల దేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా అనుమానించాల్సి వస్తుంది. ముస్లింకి జాబ్ ఇవ్వాలంటే భయపడాల్సి వస్తుంది, ముస్లింకి ఇంటి రెంట్కి వెళ్ళాలంటే భయపడాల్సి వస్తుంది సామాన్యుడు. వద్దురా, అలా వద్దురా, ప్రశాంతంగా బతుకుతున్నావురా. ఒకళ్ళిద్దరు చేసే ఏదో పనుల వల్ల ఏకంగా ఒక మతాన్ని, ఏకంగా ఒక సమూహాన్ని కూడా తప్పట్టాల్సి వస్తున్నాయి. ఇంత దుర్మార్గం ఏంట్రా అసలు, ఎవరైనా ఇటువంటి దారుణాలు పాల్పడుతూ ఉంటారు. నిఘా పెట్టాలి. ముస్లింలు మీరు మాత్రమే మిమ్మల్ని మీరు కాపాడగలరు. ఇటువంటి వారిని మీరు దేశానికి పట్టించినప్పుడు, పోలీసులకు పట్టించినప్పుడు మీకు ముందుగానే మీరు గురించి తెలిసింది కనుక మీరు కనుక పోలీసులకు చెప్పినట్టయితే మీ పేరు బయటికి రానివ్వకుండా వాళ్ళు ఎవరు ఏంటో తెలుసుకొని లోపలేస్తారు. అప్పుడు మీరు క్షేమంగా ఉండొచ్చు, ఈ దేశం కూడా క్షేమంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, అందరూ కాదండి, కొంతమంది ముస్లింలు చేస్తున్న దారుణాలు ఇవన్నీ కూడా విచారణ వేశారు. ఇంకా నిజాలు బయటపడాల్సి ఉంది.